ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఇప్పుడంతా ట్రెండ్ పాతకాలపు నాటి వస్తువులదే నడుస్తోంది. ఇప్పుడంతా ప్లాస్టిక్ మయం కావడం, ప్రతి వస్తువు ప్లాస్టిక్తో తయారు కావడంతో క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తుంది. క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో అవగాహనకు వస్తున్న ప్రజలు పాతకాలంలో వాడిన వస్తువులను వాడడానికి ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే వెనుకటి లెక్క రాగి పాత్రలను ఎక్కువగా వాడుతున్నారు. తాగే నీళ్ల గ్లాసు నుండి వండే పాత్రలను, వడ్డించే పాత్రలను సైతం రాగివే ఎక్కువగా వాడుతున్నారు. వాటర్ బాటిల్ సైతం రాగి వాటర్ బాటిల్ వాడే పరిస్థితి నెలకొంది. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని, తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. రాగి పాత్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని, ఇది క్యాన్సర్కు కారణమయ్యే కణాలతో పోరాడుతుందని, రాగి పాత్రలో నీళ్లను తాగడం మూలంగా ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుందని, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందని, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుందని, గాయాలు త్వరగా మానేందుకు దోహదపడుతుందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే కాదు, రాగి పాత్రలతో పాటు మట్టి పాత్రలను కూడా వాడే పరిస్థితి నెలకొనగా కొంతమంది ముందు చూపుగా మట్టి పాత్రలు, రాగి పాత్రలను ఇండ్లలో వంటకానికి వాడుతున్నారు. మంచిదే మరి. ప్లాస్టిక్ను వాడి క్యాన్సర్ రోగం తెచ్చుకునే బదులు ఇలాంటి పాత్రలు వాడితే మంచిదే కదా. ఆరోగ్యం సేఫ్.